తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వరుస చైన్ స్నాచింగ్ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, 2,47,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కేసుల వివరాలను వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్ లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clock కి వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. కల్పన కంప్లైనెంట్ వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము, టీమ్స్ ఫామ్ చేశాము. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్, పహాడీ షరీఫ్ సుధీర్, తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్, క్రైమ్ టీమ్స్ తోటి ఒక 3 టీమ్స్ ఇమీడియట్ గా ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క మోడస్ ఆపరెండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారం ని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి విక్టిమ్ ని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్ గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా. మహేశ్వరంలో కూడా ఒక 72 years ఒక వృద్ధుడు తన గొర్రెలని కాపడానికని వెళ్తున్నప్పుడు అతనితోటి మాటలు కలిపేసి కళ్ళు తాగుతావా తాత అని చెప్పేసి అతన్ని మాటల్లోకి దింపేసి తర్వాత అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి సేమ్ సిమిలర్ గా నీళ్ళలో కలిపినటువంటి కారం అతని ముఖం మీద చల్లి అతనికి సంబంధించినటువంటి సిల్వర్ కడియాలు, చెవికి సంబంధించినటువంటి గోల్డ్ పోగు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి పరారైపోయి దాన్ని డిస్పోజ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మహేశ్వరం జోన్ లో లాస్ట్ మంత్, అంతకు ముందు మంత్ ఏప్రిల్లో 2, తర్వాత పహాడీ షరీఫ్ లో ఒకటి జరగడం తోటి దీని మీద సిపి సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇమ్మీడియట్ గా అఫెన్స్ జరగగానే పహాడీ షరీఫ్ లో మళ్ళీ అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక 2 అఫెండర్స్ ని ఇమ్మీడియట్ గా మన క్రైమ్ టీము పహాడీ షరీఫ్ వాళ్ళని ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దొడ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ 2018 నుంచి వీళ్ళిద్దరికి ఆల్రెడీ అసోసియేషన్ అనేది నిజామాబాద్ జిల్లాలో పరిచయం అయింది. తర్వాత వీళ్ళిద్దరిని పీడియాక్ లో కూడా ఎస్పీ కామారెడ్డి గారు డిటెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏరియా అంతా ఔటర్ రింగ్ రోడ్ ఏరియా, తర్వాత రూరల్ ఏరియాస్, నిజామాబాద్ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ ఉన్నాయి, అబ్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని ఇతన్ని ఫర్దర్ గా ఇతన్ని విచారించడం అనేది జరుగుతుంది. ఈ కేసును ఎలా అయినా డిటెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం, దానికి తగ్గట్టుగానే 3 ఇన్స్పెక్టర్స్ ఏసీపీ అండర్ లో చాలా కమిటెడ్ గా వాళ్ళ క్రైమ్ టీమ్ తోటి చాలా టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఇక్కడ ముఖ్యంగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కల్పన అనే లేడీ, ఆమె చూపించినటువంటి ఏదైతే ధైర్యం ఏదైతే ఉందో, సాహసోపేతమైనటువంటి ధైర్యము, ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు, అఫెండర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆ లేడీని ఒక రకంగా అట్లాంటి లేడీని మేము చూడలేదన్న ఒక రకమైన విషయాన్ని వాళ్ళు తెలియపరచడం జరిగింది. సో అట్లాంటి సాహసోపేతమైనటువంటి విషయాన్ని చూపించినటువంటి ఆ లేడీ కల్పనని, తర్వాత వాళ్ళ అమ్మాయి లక్ష్మీ ప్రసన్నాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, కేంద్రంలో 3వసారి ప్రధానిగా మోదీ, కేంద్ర మంత్రులుగా కింజరపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పెంటపాడు వెలమ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెంటపాడు మండలాధ్యక్షుడు కిలపత్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, కొవ్వూరి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతమొందించాలంటే ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు చొరవ చూపి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఎన్డీఏ కూటమిలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకస్తులను చేసి నాయకులే కాదు గ్రామ స్థాయిలో కూడా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు ఇది మన కూటమి విజయం సాధించాలంటే మనందరం కూడా కష్టపడి ప్రజలకి ఈ కూటమి యొక్క ఆశయాలు తెలియపరిచి ఓటు పడే విధంగా కృషి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజు దేశంలోను రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వాలతోటి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని ప్రజలు ఏదైతే కలగన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశలు కన్నారు. ఆ ఆశలు నెరవేర్చే రోజు ఈ రోజు ముఖ్య ఘట్టం ఏర్పడింది. ఆ ఘట్టానికి మనందరం కూడా ఆనందోత్సవాలు చేసుకునే విధంగా ఈ రోజు పెంటపాడు గ్రామంలో మనం ఆనందపడుతున్నాం. వట్టి వసంత్ యువసేన ఆధ్వర్యంలో ఉంగుటూరు పంచాయతీ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి వసంత్ కుమార్ జయంతోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించగా 40 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వసంత్ యువసేన అధ్యక్షుడు ముత్యాల బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో యగ్గిన ఉమాకాంత్, నౌడ్ బాజీ, పాంట్రేకుల శ్రీనివాసరావు, ఆకుల శ్రీను, పెద్దిరెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జన్మదినం సందర్భంగా ఇప్పుడు 2008 నుంచి రక్తదానం చేస్తున్నామండి. ఈ సంవత్సరం కూడా అదే బాటలో చేసుకుంటూ వచ్చాం. మేము వసంత్ గారి కోసం రక్తం కాదు, అవసరమైతే ప్రాణాలు ఇవ్వటాకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి కట్టుబానిసలాగా ఎప్పుడు ఉంటామని, రాజకీయంగా ఏ అవసరమైనా పర్సనల్గా ఏ అవసరమైనా కూడా మేము అందరం అందుబాటులో ఉంటామని ఈ రకంగా తెలియజేసుకుంటాం. నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రోజున ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొంతమంది ధ్వంసం చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించిన శిలాఫలకాలను కొందరు టీడీపీకి చెందిన వారు కక్ష సాధింపుతో ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. కోనేటి గంగమ్మ అనే మహిళ ఇంట్లో ఫ్రిడ్జ్ తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి కేకలు వేయడంతో ఆ దారిన వెళ్తున్న పేరూరు కొండయ్య కేకలు విని మహిళను కాపాడే క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో 2 మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం. దేశ ప్రజల సంక్షేమమే మా లక్ష్యమంటూ స్పష్టం. జనసేన పార్టీ పక్ష నేతగా ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని సూచన. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సత్కారం. గజమాలతో ఆహ్వానం పలికిన అభిమానులు. నూతన మంత్రులకు పెంటపాడు వెలమ సంక్షేమ సంఘం అభినందనలు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చిన అభిమానులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.